హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక న్యూ బేబీ బ్రైడల్ కుచ్చు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నేను ఇక్కడ 4 లైన్స్ సిల్క్ థ్రెడ్ నార్మల్ నీడిల్కి ఎక్కించుకొని క్లాత్కి అయితే ఒక నాట్ అయితే వేసేసుకుంటున్నాను. ట్యాజిల్ ఏ కలర్ తీసుకున్నాను, థ్రెడ్ కూడా అదే కలర్ తీసుకుంటున్నాను సేమ్. ఇప్పుడు 4 mm సైజు గోల్డ్ రౌండ్ పూసలు ఫస్ట్ 2 అయితే నీడిల్ ద్వారా థ్రెడ్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు నేను 5 పెటల్స్ లీఫ్ అయితే ఒకటి తీసుకున్నాను, ఈ షేప్ లీఫ్. ఇప్పుడు లీఫ్కు పూసలకు సరిపోయిన ప్లేస్ చూసుకొని క్లాత్ నీడిల్కు గుచ్చుకొని థ్రెడ్ ఎక్కడ లూజ్ లేకోకుండా టైట్గా లాక్కున్న తర్వాత ఇప్పుడు ఇంకో 2 4 mm సైజు గోల్డ్ రౌండ్ పూసలు మళ్ళీ ఎక్కించుకొని నీడిల్ క్లాత్కు గుచ్చుకొని ఇలా పైకి అయితే తీసేసుకొని థ్రెడ్ లూజ్ లేకోకుండా టైట్గా లాక్కున్న తర్వాత పూసలలో నుంచి నీడిల్ రివర్స్ అయితే తీసుకోవాలి. మరోసారి థ్రెడ్ ఎక్కడైనా లూజ్ ఉంటే టైట్గా లాక్కొని ఇప్పుడు ట్యాజిల్ను నీడిల్ ద్వారా థ్రెడ్లోకి అయితే ఎక్కించుకోవాలి. ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ట్యాజిల్ను తీసేసుకున్నాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న గోల్డ్ రౌండ్ పూసలలో నుంచి నీడిల్ రివర్స్ రానిచ్చుకొని థ్రెడ్ను ఎక్కడైనా ఇలా అప్ అండ్ డౌన్ ఉన్నట్లయితే టైట్గా లాక్కున్న తర్వాత నీడిల్ మళ్ళీ క్లాత్కు గుచ్చుకొని అక్కడ 2 knots అయితే ఖచ్చితంగా వేసేసుకోవాలి. ఎందుకంటే సిల్క్ థ్రెడ్ సింగిల్ నాట్ వేసుకుంటే స్లిప్ అయ్యి ఊడిపోతుంది కాబట్టి 2 knots ఖచ్చితంగా వేసేసుకొని మళ్ళీ నీడిల్ పూసలలో నుంచి రివర్స్ రానిచ్చుకొని థ్రెడ్ను కట్ చేసేసుకోవడమే. అంతే, అందమైన సింపుల్ బ్రైడల్ బేబీ కుచ్చు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందో. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.